టిఫిన్స్‌లోకి అల్లం పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఆలస్యం చేయకుండా ఫాలో అయిపోండి. ముందుగా 100 గ్రాములు అల్లాన్ని తీసుకొని, కడిగి శుభ్రం చేసుకొని, అలాగే చెక్కు గూడా తీసేసి, ముక్కలుగా కట్ చేసుకొని, ఇలా బట్ట పైన ఈ ముక్కలన్నిటిని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకునేటప్పుడే దీనికున్న చెమ్మనంతా కూడా అదే బట్టతో తుడిచేసి, కొంచెం సేపు ఎండలో కూడా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనకి ఈ మెజర్మెంట్‌కి తగినట్లు 100 గ్రాములు అల్లానికి 100 గ్రాముల చింతపండు తీసుకొని, దానిలో ఉన్న ఈనెలు, పిక్కలు తీసేయాలి. 50 గ్రాములు కారప్పొడిని తీసుకొని, ఇలా మెజర్ చేసి రెడీ పెట్టుకోవాలి. తర్వాత 70 గ్రాములు వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసి రెడీ పెట్టుకున్న తర్వాత, స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత నీళ్లు మరిగించాలి. మరిగించిన నీళ్ళకి చింతపండుని, చిటికెడు పసుపుని కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. ఏ తర్వాత ఒక టేబుల్ స్పూను మెంతులు కూడా వేసుకొని వేయించుకొని, వాటిని కూడా ఈ చింతపండు నీళ్ళకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి గంట పాటు నానిన తర్వాత చింతపండు ఈ విధంగా రెడీ అవుతుంది. బెల్లం పొడిని 200 గ్రాములు తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లోకి ఈ చింతపండు నీళ్ళతో సహా వేసేసుకోవాలి. తర్వాత మనం రెడీ పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా ఈ విధంగా వేసేసుకొని, దీనికి తగినంత ఉప్పు, అంటే 40 గ్రాముల ఉప్పును కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. ఒక 2 పల్స్ ఇచ్చేస్తే ఈ విధంగా మనకి పేస్ట్ రెడీ అవుతుంది. తర్వాత వెల్లుల్లిపాయని, కారం పొడిని కూడా యాడ్ చేసుకొని, ఈ బెల్లం పొడిని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరొక 2 పల్స్ ఇచ్చేస్తే మనకు అల్లం పేస్ట్ రెడీ అయిపోతుంది. తర్వాత దీన్ని పోపు పెట్టుకోవడానికి ఒక 120 గ్రాములు ఆయిల్ తీసుకొని, ఒక కడాయిలోకి వేసుకొని, ఇలా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి, ఈ నూనె హీట్ ఎక్కిన తర్వాత ఈ పోపు గింజలన్నీ మనం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కరివేపాకు, అలాగే 4 ఎండుమిర్చి ఇవన్నీ కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పోపు ఇలా తిప్పుకుంటూ వేడి చేయాలి. వేడి చేసి చల్లారిన తర్వాత ఈ అల్లం పేస్ట్‌ని ఈ విధంగా పోపుకి యాడ్ చేసుకుంటే మనకి టిఫిన్స్‌లోకి ఎంతో రుచికరమైన బెల్లం అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. దీంతో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.